వెల్కమ్ టు సిరీస్ కలగా పులగం. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ పళ్ళ పచ్చడి గురించి చెప్పుకుందాం. మిరప్పళ్ళల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సన్నవిటి, రెండోది లావుటివి. లావుటి మిరపపళ్ళు అయితే కారం తక్కువగా ఉంటుంది. సన్నటి మిరపపళ్ళు అయితే కారం ఎక్కువగా ఉంటుంది. నేనైతే లావుటి మిరపళ్ళు తీసుకున్నాను. మిరపళ్ళని ముందుగా శుభ్రంగా తుడిచి, ఎందుకంటే వాటి మీద కెమికల్ ఉంటుంది కాబట్టి తడిబట్టతో తుడిచి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ముక్కల్ని గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పడుతున్నాను. ఇలా మిక్సీ జార్లో ముప్పావు వంతు వరకు మిరప్పళ్ళ ముక్కలు వేసుకొని మిక్సీ పడుతున్నాను. ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో పావు కేజీ ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 150 గ్రాముల చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి వేయాలి. తర్వాత ఒక వేయించిన టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత చివరిగా లేదా ఒక గుప్పెడు వెల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తాలింపు పెట్టుకోవాలి. ఒకేసారి మొత్తం పచ్చడిని తాలింపు పెట్టుకోకూడదు. ఈ పచ్చడి కొంచెం కొంచెంగా పెట్టుకున్నది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కూడా వేసుకొని తింటే ఇంకా అమోఘం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.